వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నమ్మ ఊరు టు యూకే. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ గుడ్. అండ్ నేను కూడా ఇక్కడ చాలా 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 బాగున్నాను. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఫుడ్ బ్లాగ్ అనమాట. అంటే ఈరోజు రెసిపీ ఏంటంటే సోయాబీన్స్ అంటే బొబ్బర్లు అండ్ శనగలు కంబైన్ చేసేసి నేను వడ చేయబోతున్నాను. ఇది నా ఫేవరెట్ రెసిపీ అనమాట. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు చాలా 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 ఇష్టం. ఎవ్రీ సండే మ్యాండేటరీ ఫుడ్, నాకు మేజర్లీ మిస్సింగ్ దట్ బొబ్బర్లు వడ. సో ఈరోజు నేను లేట్ చేయకుండా బొబ్బర్లు వడకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రెడీ చేసి పెట్టేసాను. సో మీతో నేను ఈ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అండ్ బిఫోర్ ఈ వీడియో చూసే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ నమ్మ ఊరు టు యూకే. లేట్ చేయకుండా విల్ జస్ట్ గెట్ ఇన్ టు ది వీడియో. కమ్ ఆన్. సో ఇప్పుడు వడల కోసం నేను సోయాబీన్స్ అండ్ పచ్చిశనగపప్పుని సోక్ చేశాను అనమాట. 8 hours మినిమం సోక్ చేయాలి. సో నేను ఆల్రెడీ సోక్ చేసి తీసుకొచ్చాను. సో ఇప్పుడు మనం దీన్ని వీ హ్యావ్ టు గ్రైండ్. సో మిక్సర్లో 2 or 3 turns వాటర్ ఎక్కువ వేయకుండా, అసలు వాటర్ కంటెంట్ ఉండకూడదు అనమాట. సో 2 or 3 turns చేసి ఇది మనకి కచ్చపచ్చగా గ్రైండ్ అవుతుంది. సో నేను ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వచ్చి నేను మీకు చూపిస్తాను. ఓకే ఓకే తానిషి? ఓకే ఓకే డన్ డన్. సో ఇప్పుడు నేను సీడ్స్ అండ్ బొబ్బర్లు ఇవన్నీ ఐఎమ్ జస్ట్ గ్రైండింగ్ ఇట్. సో నేను చెప్పాను కదా, జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చపచ్చగా ఉండాలి. సో ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సో వాటర్ ఎక్కువ ఉండకూడదు అనమాట. సో వాటర్ లేకుండా వీ హ్యావ్ టు టేక్. సో మనకి ఇలా ఇలా ఉండాలి. సో అంతా పేస్ట్ అవ్వక్కర్లేదు. అట్లీస్ట్ ఇలాగ మనకి పప్పులు అనేది కొంచెం కనిపిస్తే తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా తగులుతుంది అనమాట. ఇది మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో లాస్ట్ మనం మిక్సర్ కొంచెం పప్పుని పక్కన పెట్టుకునేసేసి దీంట్లో గ్రీన్ చిల్లీస్, అంటే మీకు స్పైసీగా ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ తగ్గినట్టు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలన్నమాట, పచ్చిమిర్చి. అండ్ దీనికి జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ అంటే జీరా కూడా దీంట్లోనే వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ వేసేటప్పుడు జీరా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు జీరా వేయట్లేదు అనమాట, బట్ గ్రీన్ చిల్లీస్ అండ్ అల్లం జింజర్ వేసేసి నేను కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను. జింజర్ అనేది మనకి ఇంత అమౌంట్ సరిపోతుంది అనమాట. సో ఇది పీల్ తీసుకోవాలి. అండ్ గ్రీన్ చిల్లీస్ నా స్పైసీకి ఒక 6-7 గ్రీన్ చిల్లీస్ తీసుకోవచ్చు అనమాట. రైట్. ఇప్పుడు మనం దీన్ని అండ్ దీంట్లో మనం కొంచెం సోంపు యాడ్ చేసుకున్నాం, కొంచెం డైజెషన్ అంటే ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మనం కొంచెం సోంపు తిన్నాం అనుకో డైజెషన్ చాలా మంచిది అనమాట. గ్యాస్ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ చాలా మంచిది. నేను దీనిలో సోంపు ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది పచ్చిశనగపప్పు అండ్ బొబ్బర్లు కాబట్టి కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని కొంచెం సోంపు యాడ్ చేస్తామంటే న్యూట్రలైజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నాను. మనం ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ ప్రీహీట్ చేసుకుందాం. ఓకే. సో నేను ఈ కడాయి తీసుకుంటున్నాను అనమాట. అనేది హీట్ అయ్యాక విల్ జస్ట్ పోర్ ఆయిల్. ఓకే. సో నేను యూజ్ చేసేది సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే. సో ఇప్పుడు మనం వడలోకి ఆనియన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అదే రైస్ చెప్తావా నాకు? చెప్పు ఒక రైస్. కాదు రైస్ నీకు చిట్టి చిక్కమ్మా తెలుసా? చెప్పు. నేను చెప్పనా, నువ్వు రిపీట్ చేస్తావా? చిట్టి చిక్కమ్మా చెప్పు. చెప్పవా? ఎందుకు చెప్పు? సరే, మీ మమ్మీ నీకు ఏ రైమ్స్ నేర్పించింది చెప్పు.
సో ఆనియన్స్ చిన్న స్లైసెస్గా కట్ చేశాను. మనం ప్లేట్లో టిష్యూ పేపర్ అనేది వేసుకుందాం, బికాజ్ వడలు చేశాక మనం టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ అనేది కొంచెం పీల్చుకుంటుంది అనమాట. సో టిష్యూ పేపర్ లేదా సో ఇలాగ మనం టిష్యూ పేపర్ రోల్ అనేది వేసుకునేసేసి సో వడలు అయ్యాక వీల్ జస్ట్ ట్రాన్స్ఫర్ ఆన్ సో దట్ ఆయిల్ అనేది మనకి పీల్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం వడలు చేసుకుందాం. ఆల్మోస్ట్ ఆయిల్ కూడా మనకి వేడైంది. సో నేను వేస్ట్ చేస్తున్నాను. సో ఆయిల్ చాలా హీట్ ఎక్కింది అనమాట. సో ఇప్పుడు మనం వడలు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకుంటే ఈవెన్గా లోపల కూడా కుక్ అవుతుంది అనమాట. హైలో పెట్టామనుకో పైన అంతా మాడిపోయి లోపల అన్ఈవెన్గా కుక్ అవుతుంది. సో నేను సిమ్లో పెట్టేసా. ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. ఓకే, ఇటు నీకు కొంచెం ఇస్తా. ఓకే, రోల్ అంతా ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. సో మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసేసుకోవాలి ఫస్ట్. సో కేర్ఫుల్గా మనం వడలు వేసుకుందాం. సో ఫస్ట్ మనం హ్యాండ్ అనేది కొంచెం వెట్ చేసుకొని మీకు సైజెస్ బట్టి అంటే చిన్న వడలు చిన్న సైజెస్ వేసుకొని జస్ట్ హ్యాండ్ మీద చేసుకుని మీరు జస్ట్ డ్రాప్ పెట్టండి. కొంచెం కేర్ఫుల్గా. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఒక బటర్ పేపర్ కానీ ఏదైనా యూజ్ చేయండి. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా హ్యాండ్తో హ్యాండ్ మీద వేసేసుకొని ఇలా వడలా చేసేసుకుంటాను. సిమ్లో పెట్టుకోండి, అది మెయిన్. ఎందుకంటే ఆనియన్స్ కొత్తిమీర అనేది మాడిపోతుంది అనమాట. సో మీరు సిమ్లో పెట్టుకొని చేస్తే మాడిపోకుండా ఉంటుంది. సో మనము ఇలాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే చూడండి సిమ్లో పెట్టేసరికి అది ఈవెన్గా ఫ్రై అవుతుంది, 2 సైడ్స్ కూడా, అండ్ లోపల కూడా కుక్ అవుతుంది అనమాట. మనం కానీ ఎక్కువ హైలో పెట్టామనుకో మాడిపోతుంది. సో ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఈ కలర్ ఓకే, ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ ప్లేట్లో తీసేసుకోవాలి. ఒక 2 minutes ఓకే. సో మా ఇది ఉండు, ఇది అమ్మని తర్వాత ఇస్తా. ఓకే అన్న కాలుతుంది. అది తిని ఫస్ట్, అది తిన్నాక ఇస్తా నీకు. అది తినేసే ఫస్ట్, అది తింటేనే ఇది ఇస్తా. తాన్షి ఈజ్ వెరీ గుడ్ గర్ల్. ఇది అన్న ఓకే. కాలుతుంది జాగ్రత్త. ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ 7 people ఉంటారు. 6 or 7 6 people ఉంటాము. సో సమీర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు అనమాట. బికాజ్ తనకి షిఫ్ట్ లేదు ఈరోజు. మిగతా అందరూ షిఫ్ట్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు వచ్చేసరికి నేను వడలు ప్రిపేర్ చేద్దామని ఉన్నాను అనమాట. వాళ్ళ కోసమని కాదు, నేను నాకు తినాలనిపించింది. సో నేను చేసుకొని ఇంకా ఎలాగో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా. సో మా హౌస్ మేట్స్ అందరినీ నెక్స్ట్ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. సో ఒక్కొక్కరు ఎక్కడెక్కడి నుంచి ఏ ప్లేస్ నుంచి. నేను ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అండ్ నాకు తెలుగు ఇంత అంటే ఫ్లూయెంట్గా ఏమీ రాదు, బట్ కొంచెం తెలుగు వస్తుంది అనమాట. ఎందుకంటే మా పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, బట్ నేను బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ బెంగళూరు. సో మీకు నేను చెప్తా ఎవరెవరు ఏ ప్లేస్ నుంచి అండ్ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. సో అవి నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనమాట. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. ఓకే, వేడి వడలు అయిపోయాయి అనమాట. నా క్రేవింగ్స్ అనమాట. ఇది చాలా క్రేవింగ్ అయిపోయింది. ఎప్పటి నుంచి చేసుకోవాలి అనుకున్నాను, బట్ టైం కుదరలేదు. బట్ అట్ లాస్ట్ గాట్ ఇట్. సో దీంతో పల్లీ చట్నీ అయినా లేకపోతే రెడ్ చట్నీ అంటే టొమాటో ఆనియన్స్ వేసే చట్నీస్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఆల్రెడీ ఉంది. సో దాంతో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. నేను ఇండియాలో చేసుకునే ఫీలింగ్ ఉందన్నమాట. సో నేను ఇండియాలో బయట ఫుడ్ అసలు తిన్నాను. మ్యాక్సిమం అన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో మీకు
ఇంగ్రీడియంట్స్ పెడతాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో. మీరు కూడా ట్రై చేయండి, బిర్యానీ చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత నా ఫ్రెండ్స్ అమ్మేమి కూడా నేను అడిగాను అనమాట ఎలా ఉందని. తను కూడా సూపర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అనమాట, చాలా బాగుందని చెప్పేసి. ఎలా ఉంది, బాగుందా? ఓకే, డన్. సో డెఫినెట్లీ దిస్ రెసిపీ ఈజ్ ట్రై వన్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమ్మ ఊరు టు యూకే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ డే. బాయ్.